ఈ హాస్టల్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నిజంగానే వేమారెడ్డి గారు పిల్లలకి ప్రత్యక్ష నరకం అంటూ వాళ్ళు వచ్చిన వార్త చూస్తే కాస్త బాధ అనిపిస్తుంది. నిజంగానే ఆ పరిస్థితి ఉందా హాస్టళ్లలో, ప్రభుత్వ నిర్వహిస్తున్న హాస్టల్లో? ఉందండి. దాని మీద పర్యవేక్షణ లేదు. ఆ మధ్య కాలంలో మనం చూసాం. ఆమె హోమ్ మినిస్టర్ గారు ఎక్కడో ఒక హాస్టల్కి వెళ్ళి ఫోన్ చేస్తూ ఉంటే దాంట్లో ఏదో వచ్చింది అని. అంటే ఈవెన్ మినిస్టర్ గారు వస్తున్నారని చెప్పి అన్ని చేసినా కూడా కొంత జాగ్రత్త పడతారు. అది కూడా లేకుండా అంత కేర్లెస్ గా, అంటే ఆ విధమైన విధానం కొనసాగుతుంది అనే దానికి నిదర్శనం అదే. అంతకు మించి ఇంకోటి అవసరం. అంతకుముందు ఏంటంటే చాలా ఒక భయం ఉండేదండి హాస్టల్స్ లో. మనం ఆ రోజుల్లో మన వాళ్ళు సప్లై చేసిన బియ్యం కానీ సరుకులు కానీ చాలా ఫస్ట్ క్లాస్ బాగుండేది. ఇవాళ దాని మీద అజమాయిషీ ఎవరికి లేదు. సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు పాపం చాలా చెబుతున్నారు, ఆయన తిరుగుతున్నారు. ఆయన బాధ అయింది, ఎవరి బాధ ఆ లెక్కలో ఉన్నారే తప్పిస్తే ఇవాళ ఒక సిస్టమ్ లో ముఖ్యంగా మన చదువుల మీద, ఈ హాస్టల్స్ మీద చాలా అశ్రద్ధ అండి. ఎందుకంటే దాంట్లో ఉండేది అందరూ కూడా చిన్న సన్నకారు మధ్యతరగతి కాబట్టి అది ఈ ప్రభుత్వానికి పట్టినట్లు అనిపించట్లా. వీళ్ళ మనస్తత్వం కూడా అదే పోకుండా ఉంది కాబట్టి ఇక్కడ చిన్నవాళ్ళు ఇంకొకళ్ళు వాళ్ళు మన వ్యవస్థలో కొన్ని బెనిఫిట్స్ పొందుతున్న విధానాలు అన్నిటికి కూడా సరైన పద్ధతిలో ఎక్కడా లేదు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. మేము ఉన్నాం అందుట్లో. ఈయన విద్యాశాఖ మంత్రి పాపం ఈయన లోకేష్ గారు, ఈయనకేమో సింగపూరు లేకపోతే ఇంకో ఊరు ఏమన్నారు. కానీ ఆయన డిపార్ట్మెంట్ లో జరుగుతున్న అవకతవకలు మంచి చెడులు చూసుకునే టైం కూడా లేకుండా పోయింది అనుకుంటా పాప ఆయనకి. చాలా దుర్మార్గమైన ఆయన డిపార్ట్మెంట్ కాదండి, ఈ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మళ్ళీ వేరే కిందకి వస్తుంది కదా, ఆయన డిపార్ట్మెంట్ కింద. వెల్ఫేర్ చూడాల్సిన వాళ్ళు కదా. రైట్. శివశంకర్ గారు సార్, ఇప్పుడు ఆయన పదే పదే ఏమంటాడు, ఆర్టీజీఎస్ ఉంది, రియల్ టైం గవర్నెన్స్, నాకు ఎక్కడ లైట్ ఎలగలేదో తెలుస్తుంది నాకు అది అంటాడు కదా. ఇప్పుడేమో కదా, ఇదివరకు ఎక్కువగానే వాళ్ళు ఇప్పుడు అంటున్నట్లేదు. ఇప్పుడు కూడా మొన్న కూడా మాట్లాడారు రియల్ టైం గవర్నెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, లేకపోతే క్వాంటమ్ వాల్యూలు, ఆ వాల్యూలు, ఈ వాల్యూలు, హైడ్రోజన్ బైట్రోజన్ గేమ్ చేంజర్ వాడుతూ ఉంటాడు కదా. ఇంత టెక్నాలజీ పెట్టుకొని, యాప్ పెట్టుకొని పేదలకి ఉన్నటువంటి ఆ యొక్క హాస్టల్స్ లో స్వయానా ప్రకాశం జిల్లాలో సంబంధిత మంత్రి ఉన్నటువంటి ఏరియాలో కూడా హాస్టల్ల పరిస్థితి అలా ఉంది. పాప ఆ పిల్లలకి ఇయర్ స్టార్టింగ్ లోనే ఆ బెడ్షీట్లు, బ్లాంకెట్స్ అనేటువంటిది ఇచ్చేది ఉంది. కానీ ఈ సంవత్సరం కానీ ఆ బ్లాంకెట్స్ ఇవ్వక, పిల్లలకు కనీసటువంటి బెడ్లు కూడా ఇవ్వక, కింద పడుకొని వారికి భోజనంలో మెను కూడా ఏదైతే ధరలు విపరీతంగా పెరగడం వల్ల పెరిగినటువంటి దానికి ఇవ్వకుండా ఏదైతే నాసిరకం ఇచ్చే ఆ వంటల్లో వంటూ సాక్షాత్తు హోంమంత్రి గారు వెళ్ళేసి బొద్దింకలు చూపించేసి నాణ్యమైనటువంటి భోజనం అందించలేదు. అన్యాయంగా ఉంది సార్. తనిఖీలు జరిగి వాటిని చేసేయాలి కదా. ఓకే, రైట్. మీ వాయిస్ కట్ అవుతాను, దయచేసి. మరి వెంకటేష్ గారు చెప్పండి, నిజంగానే ఈ హాస్టల్ పరిస్థితి P4 కింద వీటిని కూడా తీసుకొస్తామని చెబుతున్నారు. చంద్రబాబు గారు అయితే మళ్ళీ ఆయన కూడా P4 కింద దత్తత తీసుకుంటారంట, మంచిదే ఇది. బట్ ఈ హాస్టల్ పరిస్థితి సెట్ చేయాలంటే మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెబుతారా? నిజంగానే గవర్నమెంట్ ఏం చేయడానికి అవకాశం లేదా? ఏంటి పరిస్థితి? వాస్తవంగా సార్, ఇప్పుడు అపవాదులు వేరు, అభాండాలు వేరు, రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ వేరు. ఇప్పుడు మనం మాట్లాడితే చాలా మంది రిమైనింగ్ టీవీస్ లో ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ప్రభుత్వంలో చాలా చక్కగా ఉంది, అనవసరంగా మా మీద అభాండాలు వేస్తున్నారు అనేటువంటి ఒక పరిస్థితి ఏ విషయం గురించి మాట్లాడినా అలాగే వస్తున్నటువంటి ఒక పరిస్థితి. కాకపోతే ఈ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్, ఈ పిల్లల విషయంలో ఈ రోజు హైకోర్టు నివేదిక తెప్పించుకున్న తర్వాత చేసినటువంటి వ్యాఖ్యలు, ఇదేదో మనం బిల్ వేయంగానే ఇమ్మీడియట్ గా వచ్చినటువంటి రియాక్షన్ కాదు. నివేదిక తెప్పించుకున్నారు. ప్రతి జిల్లాలో మినిమం 5 హాస్టల్స్ ని విజిట్ చేసి ఆ నివేదికని మాకు సబ్మిట్ చేయండి అన్న తర్వాత, ఆ వచ్చిన నివేదికను చూసిన తర్వాత హైకోర్టు వారు ఇలా స్పందించడం జరిగింది. ఈ రోజు చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, సాక్షాత్తు సిఎస్ గారిని హైకోర్టుకి రమ్మని చెప్పండి, విజయానంద్ గారికి డైరెక్షన్స్ ఇచ్చారు. ఖచ్చితంగా పిల్లలకి తీసుకోవాల్సినటువంటి ప్రికాషనేట్ గా మీరు ఇవ్వాల్సినటువంటి బెడ్స్ కానివ్వండి, టాయిలెట్ ఫెసిలిటీ కానివ్వండి, హాస్టల్లో వాళ్ళకి కనీసం సన్నటి ఒక దుప్పటి, ఒక చిన్నపాటి పరుపు ఇవ్వలేరా అని చెప్పేసి
చాలా తీవ్రమైనటువంటి విమర్శలు హైకోర్టు వారు చేసినటువంటి పరిస్థితి. ప్రభుత్వం వారు ఆ డ్యూ ప్రాసెస్ లో జరిగిపోతున్నాయండి, మేము ఆల్రెడీ బడ్జెట్ లో అలొకేషన్స్ చేస్తున్నాము, ఇక నుంచి పూర్తిగా చేసేస్తాం అని చెప్పేసి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు ఈ పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థ మీద సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. ఈ రోజు ఆయన తీసుకొచ్చినటువంటి ఫర్నిచర్ లో కూర్చుని ఇదిగో చాలా డిజిటల్ క్లాస్ రూమ్స్ అయిపోయినాయి, ఫర్నిచర్ వచ్చేసిందని చెప్పేటువంటి ఈ ప్రభుత్వం ఈ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ కి సంబంధించినటువంటి మెనూ మీద కానివ్వండి, పిల్లలకి ఇవ్వాల్సినటువంటి, ఇప్పుడు వర్షాకాలంలో నీళ్లు కురుస్తున్నాయి, చలికాలం వచ్చేటువంటి పరిస్థితి, ఈ చలికాలంలో కనీసం వాళ్ళు కప్పుకోవడానికి ఒక రగ్గు కూడా లేదని ఒక ప్రైవేటు వ్యక్తులు వేసినటువంటి పిల్లు హైకోర్టు వారు మొట్టికాయలు వేస్తే గానీ ఈ ప్రభుత్వానికి చలనం లేదు అని చెప్పేసి మనం విశ్లేషించాలి సార్.